100 ప్లాన్స్ ఇస్తే 2 ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్. అంటే కొద్దిమంది ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కదా, అట్లా కదా, అట్లా ఏం కాదు. కానీ ఆ గ్రూప్ ఉంటుంది దానికి. ఓ కోటరీ పెట్టుకున్నాడు, ఇవాళ ఎవరి పిల్లలు చెప్తాడు, రేపు ఎవరి పిల్లలు చెప్తాడు, వాళ్ళతో చర్చిస్తాడు. అందులో ఒక కొత్త 10 ప్లాన్లు చెప్తాడు, తెల్లారి వచ్చి మర్చిపోతాడు. ఒక్కొక్కసారి దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అవన్నీ మేము చూసాం అట్లా ఎన్నో. ఓకే, సో అంటే దీన్ని అయితే లైట్ కేర్ చేస్తాడు అనుకో. అంటే ఇంకా దాన్ని పెంచి పోషించకుండా ఆమెకు ఆమె హ్యూమిలేట్ అయ్యో, ఇరిటేట్ అయ్యో, ఫ్రస్ట్రేట్ అయ్యో బయటకు వెళ్ళిపోవాలి అంతే తప్ప. ఆ స్టేజ్ వస్తుంది చూడండి 2-3 months లో. అంటే నచ్చకపోతే జనరల్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐ కాంటాక్ట్ ఉండదు. నచ్చిన వాళ్ళు అక్కడ 10 మందిలో 100 మందిలో ఉన్నా ఐ కాంటాక్ట్ అయితే ఆయన చేయడు, ఇగ్నోర్ చేస్తాడు. వచ్చినా సరే ఇగ్నోర్ చేస్తాడు, అపాయింట్మెంట్ ఉండదు, ఇగ్నోర్ చేస్తాడు. కానీ దాన్ని కూడా కొంత భరిస్తే ఒక 2-3 సంవత్సరాలు అట్లా ఉన్నా సరే భరిస్తే అప్పుడు క్షమిస్తాడు. భరించి నాకు తెలిసి రమ్యారావు గారు కూడా అట్లా యాక్సెస్ ఇవ్వకపోవడాన్ని భరించలేక బయటకు వచ్చి ఉంటారు, అంతే కదా. చాలా మంది వెళ్ళిపోయారు అట్లా. మీరు కొంచెం భరించుంటే. ఎక్స్ట్రీమ్ భరించిందండి. నాకు బాబాయ్ తోటి ప్రాబ్లం కాదు, అక్కడ ఈ కుదురుపాక కోటరీ, ఈ శకుని కోటరీ తోటే ప్రాబ్లం అయ్యి. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ కోటరీల బంద్ అయ్యి ఉండే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో జెండా మోసిన వాళ్ళకు, ఏం కాని వాళ్ళకు కవిత లెటర్ లో కూడా అదే చెప్పింది కదా, మీరు అందరికి యాక్సెసిబిలిటీ ఇవ్వండి, నాకు అనిపిస్తుంది. అంత వీక్ కేసీఆర్, వీక్ కాడు, అంత స్ట్రాంగ్ పర్సన్ తెలంగాణలో వ్యక్తి. ఎవరో ఒక వ్యక్తి, నేనైతే అనుకోవట్లేదు, ఎవరో ఒక వ్యక్తి చెప్తే, ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తే లేదు. భరత్ గారు ఫ్యామిలీ మెంబర్ గా నాకు తెలుసు కదా, ప్రతి వ్యక్తికి బలం ఉంటది, బలహీనత కూడా ఉంటది. అది బలహీనత కూడా అనుకోండి, లేకుంటే ఆయన బాధితుడు అనుకోండి. ఇక అది మళ్ళీ బాధితుడు అనేసరికి అది వేరే రకంగా అయిపోద్ది. అంటే ఆయన అందరి మీద కూడా ఇప్పుడు ఎమోషనల్ అవుట్ బస్ట్ అవుతూ ఉంటారు కదా. సో దాన్ని అనుకోవచ్చు కదా, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తితో అటాచ్మెంట్ ఏర్పడ్డది, తాను పూర్తిగా తనకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. భరత్ గారు ఒక్క మాట, మీరు ఇందాక నేను మాట్లాడిన దానికి నన్ను ఎమోషన్ అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎమోషన్ అవుతారు, ఆత్మాభిమానం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ అక్కడ ఉన్న సంతోష్కు ఏదీ ఉండదు. వాడిని ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తే ఇప్పుడు ఎందుకు చెప్పినంటారు కావచ్చు, కానీ కుక్కల కొడుక అని కేసీఆర్ తిడితే కూడా పడి ఉండే స్వభావం ఆ టైప్ ఉన్న వ్యక్తి సంతోష్ కాబట్టి ఆయనతో అవుతుంది. కానీ మాలాంటి వాళ్ళ కాదు, మేము కూడా సేమ్ బ్లడ్, కవిత నేను సేమ్ బ్లడ్ కాబట్టి, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం, సేమ్ బ్లడ్ కాబట్టి మేము మీరన్నట్టు ఉండలేం కదా. అంటే ఇప్పుడు ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అండి, తండ్రి మమ్మల్ని 4 గోడల్లో తిడితే ఓకే, ఎవరు సంతోషు వాడి ముందు అంటే మేము ఇట్లా టాలరెట్ చేస్తామండి. నేను ఇప్పుడు సంతోష్ ను తిట్టినా సరే తండ్రి స్థాయిలో సంతోష్ ముందు మమ్మల్ని మాతోటి మాట్లాడగా, మాతోటి టైం ఇవ్వగా ఉంటే సంతోష్ ముందు మా పరిస్థితి ఏముందండి? మా సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఓకే భరత్ గారు, తండ్రి కొడుకు కూతురు ముందు తిడతారండి. ఇక్కడ సంతోష్ ఉన్నాడు కదా, అదర్ పర్సన్, అదర్ ఫ్యామిలీ కదండి. విభేదిస్తా అంటే కవిత రాసిన లెటర్ ఎందుకు చర్చనీయాంశమైంది? మనందరం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం. సో మీ క్యారెక్టర్ కానీ లేదా మీ యొక్క ఏ విషయం మీద స్పందించేవన్నీ కూడా పబ్లిక్ లో ఫోకస్ అయ్యి డిస్కషన్కి వస్తాయి. కాబట్టి దానివల్ల చాలా జాగ్రత్తగా మన పబ్లిక్ లైఫ్ ఎట్లా, మన పర్సనల్ లైఫ్ కూడా ఎట్లుండాలో మనం నియంత్రించుకోవాలి. అది చర్చకు రాకూడదు పబ్లిక్ లో. పబ్లిక్ అన్ని మనం ఉన్నాం, మనం ఎక్స్పోజ్ చేసుకున్నాం, మీ లీడర్స్ మీ పార్టీ అన్నాం, మేము మీకోసం పనిచేస్తున్నాం, పబ్లిక్ ది విల్ అనలైజ్ ఎవ్రీథింగ్. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ చేసుకోకపోతే అల్టిమేట్ గా పార్టీకి నష్టమైంది, వ్యక్తులకు నష్టమైంది, కొందరు అసంతృప్తికి అవుతారు, కొందరు నెగ్లిజెన్స్ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం అవుతారు, అన్యాయం అయిపోయిండ్రు చాలా మంది. ఇంకా కూడా దాని పేషెన్స్ ఏంటి? ఆత్మగౌరవాన్ని చంపుకొని పడి ఉండడమా, చెప్పు కింద తేలిలాగా ఉండడమా? అట్లా ఉన్నవాళ్ళు మంత్రి పదవులు తీసుకున్న ఉన్నారు. కానీ అందరినీ మీరు ఇప్పుడు డాక్టర్ విజయరావు ఉన్నాడు, ఎందుకు పోయాడు చెప్పండి నాకు. అదేవిధంగా ఇంతమంది చెప్పిన పేర్లని ఓ పెద్ద లిస్ట్ ఎందుకు పోయింది, నరేంద్ర పాప హ్యూమిలేట్ ఎందుకు అయ్యాడు, ఇవన్నీ ఇవి జరగకూడదు అంటే నాకు పొలిటికల్ పార్టీలో చాలా జాగ్రత్తగా ఇతరులతో వ్యవహరించే తీరు వేరు. మీరు రమ్య అన్నట్టు 4 గోడల మధ్య నువ్వు రమ్యని తిట్టు, సంతోషం తిట్టు, కేటీఆర్ తిట్టు, అది వేరే విషయం.
కానీ పబ్లిక్ లో నువ్వు అది 10 మంది public లో తిట్టిన నలుగురు ముందు తిడితే అయిపోయి హ్యూమిలేట్ అవుతుంది. ఇప్పుడు ఇదే సంతోషం ముందు మాకు టైం ఇవ్వక మాట్లాడక మేము చెప్పేది వినిపించుకోక వాడి ముందు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే ఇదే శకుని గాడు బయట పోయి వైరల్ చేస్తాడు కదండి. అప్పుడు మాకు వాల్యూ ఏముంటది చెప్పండి? ఇప్పుడు నేను అన్న కూతురు, అది సొంత కూతురు, ఏముంటది చెప్పండి మీరే. ఇప్పుడు ఆయన ఈ ప్రాబ్లం హరీష్ కూడా ఫేస్ చేసింది. అంకుల్ మీకు కూడా తెలుసు కదా, కొన్ని మంత్స్ ఇయర్స్ హరీష్ కూడా రాలేదు ఇంటికి. కానీ ఆయన ఓపికగా ఉన్నాడు కదా. అధినేత చెప్పింది బాస్ ఈజ్ రైట్ అని అనుకున్నాడు. హరీష్ కూడా ఇప్పుడు చూస్తే అదర్ ఫ్యామిలీ అన్నట్టు, మేమేమో ఓన్ బ్లడ్ కదండి, కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ డిఫర్ అవుతారు. అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు అన్నారు నలుగురు సమానమే అని చెప్పారు. నలుగురిని మీద నలుగురు సమానమైన ఆయన ఓన్ బ్లడ్ కాదు కదండి. హరీష్ సంతోష్ ఓన్ బ్లడ్ కాదు కదా, మేము ఓన్ బ్లడ్ కదండి. ఒక మాట ఉన్నది కదా, హరీష్ కూడా తిట్టాడు, కరెక్ట్. హరీష్ తిట్టాడు, కవిత తిట్టాడు, కేటీఆర్ తిట్టాడు, అందరూ ఏదో ఒకనొక సందర్భంలో ఆయనతో తిట్లు పడేవాళ్ళు, రాయదుగా ఆయన తిట్లు పడేవాళ్ళు. కానీ మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ అది కాబట్టి ఒక సందర్భంలో మళ్ళా పోతారు, మళ్ళా కలుస్తారు, ఆయన రాకపోతే పిలుస్తాడు మళ్ళా. అదే మీరు ఏ విజయనగరం ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి తిట్లు అది వాళ్ళు కదండి. కానీ పాలిటీషియన్స్ దాని ఎట్లా ఆత్మగౌరవం ఉన్నాడు, ఎట్లా దాన్ని టాలెట్ చేస్తాడు, కక్కుర్తి పడితే తప్ప. సో వాళ్ళు పొలిటికల్ కూడా ఇప్పుడు మీరు నాట్ ఓన్లీ కేసీఆర్, నరేంద్ర మోడీ తిట్టడా, బీజేపీ లీడర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నరేంద్ర మోడీ తిట్టడా, అంకుల్ కూడా తెలుసు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు, ఇక్కడ మీకు